యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుంటారు. ఎందుకంటే దైవ సేవకులుగా మేమందరం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. మీరు మీ కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఈ యేసయ్య సన్నిధి పరిచర్యలు వేల మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రజలు ఈ యేసయ్య సన్నిధి వైపు చూస్తున్నారు. అనేక మంది అడుగుపెట్టి పాతి వీరంపాలెం యేసయ్య సన్నిధిలో అడుగుపెట్టి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం ఇప్పటికే కొన్ని వేల మంది వచ్చి దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఈ యేసయ్య సన్నిధి పరిచర్యల ద్వారా 5,000 మందికి పైగా బాప్తీసాలు పొంది యేసు ప్రభుని తన రక్షకుడిగా, సొంత రక్షకుడిగా అంగీకరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేని బిడ్డలారా, ఈ పరిచర్య అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండటాన్ని బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మీరు కూడా తప్పనిసరిగా రండి. ఈ రోజు జరుగుతున్న ఆరాధనలో పాలు పంపులు పొందండి. గొప్ప గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితాల్లో చూస్తారు. దేవుడు మీ ప్రార్థనలు విని గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఐ హ్యావ్ ఇయర్డ్ యువర్ ప్రేయర్స్. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవహిస్తున్నాడు. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను అని అంటున్నాడు. అవును, దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మన దేవుడు ప్రార్థన వినటమే కాక ఆ ప్రార్థనకి జవాబిచ్చేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఏమైతే మరపడుతున్నావో, ఏమైతే అడగబోతున్నావో నీ మనవిని దేవుడు అంగీకరించబోతున్నాడు. అవును, మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న కష్టాలను బట్టి, మనకున్న అవసరాలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి మనము దేవుని సన్నిధిలో ఎన్నో రోజులుగా మరపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రభు అంటున్నాడు, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. ఐ హియర్డ్ యువర్ ప్రేయర్స్. మన ప్రార్థన దేవుడు విన్నాడని ఈ వాగ్దాన రూపంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లల కొరకు ప్రార్థన చేశావు కదా, మీ ఇంటి స్థలం కొరకు, మీ ఇల్లు కొరకు, నీ పిల్లలు గర్భఫలం కొరకు, మీ పిల్లల ఉద్యోగం కొరకు, నీ వ్యాపారం కొరకు, నీ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తావు. ప్రభు చెప్పమంటున్నాడు, నేను నీ ప్రార్థన అంగీకరించాను, నేను నీ మనవి ఆలకించానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి భయపడద్దు. త్వరలోనే ఆ ప్రతిఫలను అనుభవించబోతున్నాం. ఆ అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. ఆ ఆశ్చర్య కార్యాలు ఈ నెలలో మీ కుటుంబంలో మీరు పొందుకోబోతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన విన్నాడట, ప్రతి ఉపవాస ప్రార్థన అంగీకరించాడు. నీ కన్నీళ్లు దేవుడు చూశాడు. బలమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నాడు. బలహీనంగా ఉన్నవారు, అనారోగ్యాలతో ఉన్నవారు, రోగాలతో మంచాల మీద ఉన్నారు, ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. పడిపోయి నిన్ను నిలబెట్టబోతున్నాడు. చిదిగిపోయి నీ జీవితం తిరిగి కట్టబోతున్నాడు. బలమైన దుర్గమ్మగా నిలబెట్టబోతున్నాడు. భయపడద్దు. నేను, నీ పిల్లలు, నీ కుటుంబం మీరు చేసిన ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించాడట. ఆ జవాబులు మీరు త్వరలో పొందుకోబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు స్తోత్రం. ఎంతమంది వాగ్దానం విన్నారు. నీవు చేసిన ప్రార్థనని అంగీకరించ, నీ మనవి ఆలకించనన్న ప్రభు. ఎంతమంది కన్నీళ్లతో, వేదనతో ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు. వారి మనవిని ఆలకించాలని మీరు మాట్లాడావు. యేసు నామములో వారు అడిగింది వారు పొందుకుందురు గాక, వారి కుటుంబాల ప్రతిఫలం అనుభవించుదురు గాక, ఆ అద్భుతం వారికి సొంతమవును గాక. మీరే ఒక్కొక్కరిని దీవించమని, ఆశీర్వదించమని యేసు నామముపేట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుడు మీ మనవి ఆలకించాడు కాబట్టి త్వరలో గొప్ప కార్యం మీ కుటుంబాల్లో జరగబోతున్నాయి. గాడ్ బ్లెస్ యూ.